నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాగ్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దయవల్లే జరిగింది. శివాయ శ్రీమాత్రే నమః. ఈ చెట్టు గనక మీ ఇంటి ఆవరణలో లేకపోతే మృత్యువుని ఆహ్వానించినట్లే, అలాగే ఆర్థిక ఇబ్బందుల్ని కొనుక్కు తెచ్చుకున్నట్లే. సహజంగా ఈ పాటికి అందరికీ తెలిసి ఉండొచ్చు, ఏ చెట్టు మన పెరట్లో లేకపోతే ఇబ్బందులు పాలవుతాం అనేది జగమెరిగిన సత్యం. అయితే కొంతమందికి అవగాహన లేకపోయి ఉండవచ్చు. అందువల్ల ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా ఆ చెట్టు ఒక విశేషం ఏంటి అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం ఈ చెట్టు గురించి అనేక విధాలుగా మనం చెప్పుకుని ఉన్నాం. ఆ చెట్టు పేరే తులసి చెట్టు. ఎందుకనంటే ముచ్చువు ఏదో ఒక నిందలేందే మీకు ముచ్చువు రాదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సత్యం అందరికీ తెలుసు. అంటే నిందలేనిదే బొందిపోదు అనే ఒక సామెత కూడా ఉంది. అంటే ఏమిటి దీనికి అర్థం అని అంటే, తన మీద నింద వేసుకోకుండా ఏదో ఒక అనారోగ్య సమస్యని మనిషికి సృష్టించి మనిషిని తీసుకువెళ్ళటంలో ముచ్చు దేవత చేసే పని. కానీ అలాంటి ముచ్చు దేవతని కూడా ఎదిరించగలిగిన శక్తి ఈ తులసమ్మ తల్లికి ఉంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎవరి పెరట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ముచ్చు దేవత కూడా మన దగ్గరికి రావటానికి భయపడుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అందువల్ల తులసి మొక్క లేని ఇల్లు ముచ్చువాత పడుతుందని కూడా మన పెద్దల నానుడి. అందువల్ల ప్రతి ఇంటా కూడా తులసి మొక్క ఉండి తీరాలి. అది గుమ్మం ముందు ఉన్నట్లయితే ఎటువంటి చెడు గ్రహాలు కూడా మన ఇంట్లోకి ప్రవేశించవు, నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్నవారు కూడా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. అందుకనే మన పెద్దలు ఆనాడే ప్రతి ఇంటా కూడా తులసి చెట్టు ఉండాలి, తులసమ్మని మనం పూజించాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే భగవంతుడికి సైతం ప్రీతికరమైన ఈ తులసి చెట్టు, ఈ తులసీ దళానికి ఉన్న అద్భుతమైన ఎన్ని అద్భుతాలు అనేది ఇంకా వివరించడానికి మానవతరం కాదు కదా. ఎందుకనంటే సాక్షాత్తు మహావిష్ణువే ఈ తులసీ దళానికి తూగిన మహానుభావుడు కృష్ణావతారంలో మనందరికీ తెలుసు. అయితే అంతటి మహత్కరమైన తులసి చెట్టు మన పెరట్లో కానీ మన గుమ్మం ముందు కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చి తీరతాయి అని మన పెద్దలు ఆనాడే గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటని పెట్టుకున్నారు. దీనికి ఎటువంటి ఆనవాయితీలు ఏమీ లేవు. అవకాశం ఉన్నవారు, ఆ తులసమ్మ పైన నమ్మకం ఉన్నవారు మీరు ప్రతి ఇంటా కూడా ఈ తులసి మొక్కను పెట్టుకోండి. సైంటిఫిక్గా కూడా గాలి సోకినా కూడా మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ చిన్న క్రియ మర్చిపోకుండా ప్రతి పెరట్లో ప్రతి ఇంటి దగ్గర ఈ తులసమ్మని పెట్టి